తంగేడి పువ్వుల తల్లులెవ్వారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో తంగేడి పువ్వుల తల్లులెవ్వారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో తంగేడి పువ్వుల తల్లి రాజమ్మ గాడిలో మైదాకు సుక్కో గాడిలో తాటియ కాయల తండ్రులెవ్వారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో తాటియ కాయల తండ్రి బాలయ్య గాడిలో మైదాకు సుక్కో గాడిలో బీరేనే పువ్వుల బిడ్డలెవ్వారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో బీరేనే పువ్వుల బిడ్డ భవాని గాడిలో మైదాకు సుక్కో గాడిలో మల్లేనే పువ్వుల మనమడవారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో మల్లేనే పువ్వుల మనమ రేవంతు గాడిలో మైదాకు సుక్కో గాడిలో అల్లియ పువ్వుల వల్లుడవారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో అల్లియ పువ్వుల అల్లుడు సాతీసు గాడిలో మైదాకు సుక్కో గాడిలో బంతియ పువ్వుల బావలవారో గాడిలో మైదాకు సుక్కో గాడిలో బంతియ పువ్వుల బావరామలింగం గాడిలో మైదాకు సుక్కో గాడిలో వీళ్ళందరు కుటుంబం మీద వాళ్ళని దాల్చుకోవాలి. మరి ఇంకెవరి మీద పడతారు? తమ్ముల మీద కూడా పడతారు. పాడండి. మీ తమ్ముడు ఉన్నారా? నలుగురు తమ్ములు. నలుగురు మర్చిపోయి ఎనమండుగురు అన్నారు కదా, అందులో నలుగురు తమ్ముళ్ళే. నలుగురము అక్క చెల్లెలు. ఒక అన్న చచ్చిపోయింది, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఓకే సరే, బాగా పాడండి, తమ్ముడి మీద పాడండి. వట్టి చేపలొండిన ఉటి మీద పెట్టిన తింటారా తినాడో వడిగి చూడత్తమ్మ, తింటారా తినాడో వడిగి చూడత్తమ్మ. వట్టి చేపలొండిన ఉటి మీద పెట్టిన తింటాడో తినాడో వడిగి చూడత్తమ్మ, తింటాడో తినాడో వడిగి చూడత్తమ్మ. సుక్క పొద్దుకు లేసి పొలము దున్నా పోతే వంబాలిగా సీన తాగుమానత్తమ్మ, వంబాలిగా సీన తాగుమానత్తమ్మ. నడుముల్ల కొంగు చెక్కినాటయ్య నేను పోతే నన్నన్న చూడాడు ఏమీ చేతత్తమ్మ, నన్నన్న చూడాడు ఏమీ చేతత్తమ్మ. నాగాలి సాలుకు మక్కలయ్య పోతే మల్దన్న చూడాడు ఏమీ చేతత్తమ్మ, మల్దన్న చూడాడు ఏమీ చేతత్తమ్మ. ముటకొట్టె కాడికి సర్ది తీసుకపోతే ముఖమేట పెట్టిండు ఏమీ చేతత్తమ్మ, ముఖమేట పెట్టిండు ఏమీ చేతత్తమ్మ. పోటేలు కూర తెచ్చి పోలావు వండిన తినమంటే తినాడు ఏమీ చేతత్తమ్మ, తినమంటే తినాడు ఏమీ చేతత్తమ్మ. బారండి తెచ్చిన బంకులు పెట్టిన తగమంటే తాగాడు ఏమీ చేతత్తమ్మ, తగమంటే తాగాడు ఏమీ చేతత్తమ్మ. పెండా కంటా పోతే పాలు విండుతుండు పలకారిచ్చిన గాని పలకాడేందత్తమ్మ, పలకారిచ్చిన గాని పలకాడేందత్తమ్మ. ఇళ్ళకి ముగ్గు పెట్టి వాకిట్ల కూసుంటే నన్ను చూసి వలిగిపోతుండు అత్తమ్మ, నన్ను చూసి వలిగిపోతుండు అత్తమ్మ. మొగడు ఇష్టం లేదు ఇళ్ళ మీద, ఇష్టం లేకుంటే భార్య అన్ని తెచ్చి పెడతది, ఏది తెచ్చి పెట్టినా మాట్లాడాడు, ముచ్చట పెట్టాడు. అత్తమ్మకు చెప్పుకుంటుంది అమ్మ బాధ. ఏం చేయాలి అత్తమ్మ, నీ కొడుకుతోటి ఇన్ని తీరుగా చేస్తున్నా, పలకరిస్తే వలకాడు, ఏం బాధ నాకు ఇది అనుకుంటూ వర్ణించుకుంటూ అత్తతోటి చెప్పుకుంటూ బాధ పడుతుంది. మొగోళ్ళు ఉంటారు కదా అట్లా. అవును, ఇప్పుడు అంతా అదేగా నడుస్తుంది. మొగుడు భార్య భర్తలు పెళ్లి చేసుకునేమంటే ఈడిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే భార్య భర్తల మధ్య సంబంధం నిజంగా చాలా తక్కువైపోతుంది ఈ మధ్య. అట్లా ఈ డాకులు ఎక్కువైపోతున్నాయి, చూస్తుంటే చాలా చికాకు కనిపిస్తుంది అంతా కూడా. మీలాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ కుటుంబాలను అంత ఏళ్ల పాటు పెంచుకుంటూ అంత బిడ్డల్ని గ్రేట్. నిజంగా మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఉన్నా కానీ ఇప్పుడు ఎవరు ఎన్నిటట్లేదు, ఎవరి జీవితం ఆడదైతే. రైట్, మంచి మంచి పాటలు పాడుతున్నాం అమ్మా. మరి ఇంకా ఏమున్నాయి మీ దగ్గర? వట్టి చేపాలకూర వట్టి గిల్ల వండేనా పానం ఓ సర్తి లేదు, వట్టి గిల్ల వండేనా పానం ఓ సర్తి లేదు. వట్టి చేపాలకూర వట్టి గిల్ల వండేనా పానం ఓ సర్తి లేదు, వట్టి గిల్ల వండేనా పానం ఓ సర్తి లేదు. తక్కడన్ని చేపలుండి ఒక్కనికే పెట్టవేనా పానం ఓ సర్తి లేదు, ఒక్కనికే పెట్టవేనా పానం ఓ సర్తి లేదు. ఒక్క చెట్టు కళ్ళు తెచ్చి తాపకింత వయ్యవేనా పానం ఓ సర్తి లేదు, తాపకింత వయ్యవేనా పానం ఓ సర్తి లేదు. అప్పులోడు ఇంటికొస్తే లేడా అని చెప్పవే నా పానం ఓ సర్తి లేదు, లేడా అని చెప్పవే నా పానం ఓ సర్తి లేదు. ఇచ్చటోడు ఇంటికొస్తే ఉన్నడా అని చెప్పవే నా పానం ఓ సర్తి లేదు, ఉన్నడా అని చెప్పవే నా పానం ఓ సర్తి లేదు. వాటాన సబ్బు తెచ్చి వంగబెట్టి రాయవే నా పానం ఓ సర్తి లేదు, వంగబెట్టి రాయవే నా పానం ఓ సర్తి లేదు. ఊరి నుండి అప్పులు చేస్తాడు, అప్పులు చేసి ఇక ఏం చేస్తాడు, నా పానం మంచిగా లేదు, ఇప్పుడు అప్పుడు చచ్చిపోతా అని తెచ్చిపెట్టు
ఓకే ఆయన పిల్లలతో బాధ పెడుతున్నాడు అన్ని ఒక ఆయన సంపాదించకపోగా ఆయన సంపాదించాడు చెయ్యాడు చెయ్యాడు, అవును. పిల్లల్ని బాధ పెట్టి అన్ని తెచ్చి పెట్టు ఉంటాడు ఆ ఒక్క చెట్టు కళ్ళు తెచ్చి తాపకింత పోయి మంచి మంచి కోరికలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి. చేసేది ఏం లేదు ఆడ. లేదు ఆడ. భార్య ఆడికెళ్ళి తెస్తుంది మరి ఏడుకెళ్ళి తెస్తుంది అన్ని తెచ్చి పెట్టు ఉంటది ఇప్పుడు అప్పు చేస్తేవి అప్పులో ఇంటికి వస్తే లేడని చెప్పు ఇచ్చటోడు ఇంటికి వస్తే ఉన్నాడని చెప్పు మైండ్ చూడ ఆయన ఎట్లుందో సచ్చేది చేసేది లేదు నేను సస్తాను అని తింటుడు పిల్లల్ని బాధ పెట్టి అసలు వాళ్ళు ఉండరు కదా ఎందుకు లేరు మస్తు మంది ఉన్నారు మస్తు మంది ఉన్నారు దాని మీద ఈ పాట ఓకే